తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపాన్ని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సందర్శించారు. మండపంలో ఉండాల్సిన కనీస సౌకర్యాలైన నీరు, కరెంట్, వంటగది లేదన్నారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించిన కాపు కళ్యాణ మండపానికి మౌలిక వసతులు కల్పించకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. వెంటనే కళ్యాణ మండపానికి అన్ని వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ ధర్నా నిర్వహిస్తామన్నారు. మిత్రులు నమస్కారం అండి. ఈరోజు కృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవన్కి మీ జనసేన నాయకులు అందరం కూడా పెందుర్తి నియోజకవర్గ వార్డు నాయకులు, మండల నాయకులు అందరూ కూడా వచ్చాం. మీడియా సమక్షంలో ఈ భవనం తాలూకా స్థితిగతులు ఏంటి, నిన్ననే రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అలాగే ఈ ఎమ్మెల్యే అదీప్ రాజు దీన్ని ఓపెన్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏమిటి, అసలు ఈ భవనం ఏ స్థితిలో ఉందని చూసేటట్టయితే మా పరిశీలనలో తేలింది ఏంటి అని అంటే దీనికి మంచినీటి ఫెసిలిటీ లేదు. బోర్ వేశారు కానీ అది పనిచేయట్లేదు. నెంబర్ 1. దానికి అసలు టోటల్గా బిల్డింగే కరెంట్ లేదు. తర్వాత వంటశాల లేదు. కళ్యాణ మండపం అనేసరికి ఒక వంటశాల ఉండాలి, అది కూడా లేదు. బౌండరీ వాల్ లేదు, పార్కింగ్ ఏమీ లేదు. ఇది 16లో ఫౌండేషన్ వేశారు. వర్క్ ఆర్డర్ 18లో వచ్చింది, 2018లో. 3 సంవత్సరాల క్రితం ఇది కంప్లీట్ అయిపోయింది. దీనికి ఏం చేశారంటే వైసీపీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ తెలివితేటలుగా ఒక రంగులేసి వాళ్ళ శిలాఫలకం కోసం ఇక్కడ పెట్టుకొని ఓపెన్ చేశామని హంగామా చేసి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎవరిని పిలవాల. ఇది కృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవనం, కాపులకి ఎవరికి లేదు. అంటే వైసీపీలో ఉన్న ఆ సామాజిక వర్గానికైనా మీకు సిగ్గు లజ్జ లేదు. అసలు మీరు రాష్ట్రానికి మంత్రి, మీరు రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి. ఆ విషయం కూడా జ్ఞానం, ఇంకిత జ్ఞానం, కనీస అవగాహన కూడా లేని మంత్రి విశాఖపట్నం దౌర్భాగ్యం.